కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం ఉచితం తెచ్చిన అనర్థం అనే కథ గురించి తెలుసుకోబోతున్నాం. కథ మొదలు పెడతాం. ముస్నూరు రాజదర్బార్లో విచారణ జరుగుతోంది. బసవయ్య, జగ్గడు, రాజు ఏం తీర్పు ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. మంత్రివర్య, అసలు దొంగ ఎవరై ఉంటారు? సాలోచనగా అడిగాడు కృష్ణస్వామి రాజు. ప్రభు, ప్రజలు పనుల్లేక అంటూ ఏదో చెప్పబోయాడు మంత్రి. అంతలో విశ్వజిత్తుడు అనే మంత్రగాడు ముస్నూరు రాజ్యం నుంచి వచ్చాడు. రాజుగారి దర్శనార్థం ఎదురుచూస్తున్నాడని భటుడు వచ్చి చెప్పాడు. విశ్వజిత్తుడు గురించి కృష్ణస్వామిరాజు అప్పటికే విని ఉన్నాడు. దాంతో అతన్ని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు రాజు. విశ్వజిత్తుడు దర్బార్లోకి వచ్చి రాజుకి సభకు నమస్కారం చేశాడు. అతన్ని గౌరవంగా సత్కరించి మంత్రి పక్కన కూర్చోబెట్టారు. విశ్వజిత్తు, వాళ్ళిద్దరూ ఒక సమస్యతో ఇక్కడికొచ్చారు. మీరు మీ మంత్ర విద్యతో ఆ సమస్య ఏమిటో చెప్పగలరా అని అతని మంత్రశక్తి ఏపాటిదో తెలుసుకునేందుకు అడిగాడు రాజు. రాజు అడగటంతో వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్ళాడు విశ్వజిత్తుడు. ఇద్దరి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కళ్ళు మూసుకొని మంత్రాలు చదివాడు. కళ్ళు తెరిచి, జగ్గడు ఇంట్లో దొంగతనం జరిగింది, విలువైన వస్తువులు పోయాయి, అందుకు బసవయ్యను అనుమానిస్తున్నారు అని చెప్పాడు విశ్వజిత్తుడు. సభికులంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరి పేర్లతో సహా వారి సమస్యను కూడా చెప్పిన విశ్వజిత్తుడును చప్పట్లతో అభినందించారు. అతని మంత్ర విద్యను కొనియాడారు. ఆ దొంగతనం చేసింది ఎవరో చెప్పగలవా? మరింతగా పరీక్షించసాగాడు రాజు. దొంగతనం ఎవరు చేశారో చెప్పలేను ప్రభు, కానీ ఎవరి కారణంగా దొంగతనం జరిగిందో చిత్రపటం గీయగలను అన్నాడు విశ్వజిత్తుడు. అందుకు రాజు సమ్మతించాడు. రాజాజ్ఞ మేరకు చిత్రపటం గీసేందుకు కావలసిన సరంజామా అంతా సిద్ధమైపోయింది. విశ్వజిత్తుడు వాటి దగ్గరికి వెళ్ళాడు. కళ్ళు మూసుకొని మంత్రాలు చదివాడు. కళ్ళు మూసుకునే కుంచెను పట్టుకుని చిత్రాన్ని గీయడం మొదలుపెట్టాడు. సభికులంతా ఆతృతగా దాని వంకే చూడసాగారు. ఈ చిత్రం గీయడం పూర్తయింది. దాన్ని చూసిన రాజుతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. విశ్వజిత్తు, ఏంటిది? నా చిత్రపటాన్ని గీశావేంటి? ఉగ్రరూపుడయ్యాడు రాజు. మన్నించండి మహాప్రభు, నేను ఇది కావాలని గీయలేదు. నా విద్య ప్రకారమే జరిగింది. నా విద్య అసత్యాన్ని పలకదు. దీని వెనుక ఏదో అర్థం ఉండి ఉంటుంది అన్నాడు విశ్వజిత్తుడు. ఏంటా అర్థం? సరిగ్గా చెప్పలేదో కఠిన శిక్ష తప్పదు అని హెచ్చరించాడు రాజు. శాంతించండి మహాప్రభు, ఏ రాజ్యంలోనైనా దొంగతనాలు జరుగుతున్నాయి అంటే పాలకులదే తప్పవుతుంది. సుపరిపాలన ఉన్నప్పుడు దొంగతనాలు, దోపిడీలు జరగవు కలుగజేసుకుంటూ రాజు చెవిలో చెప్పాడు మంత్రి. ఏంటి నువ్వనేది? తననే ఎత్తి చూపిస్తున్న మాటలకు కోపంగా అడిగాడు రాజు. ప్రభు, ఆ చిత్రపటం మిమ్మల్ని దొంగ అనలేదు, రాజ్యంలో ఈ దుస్థితికి కారణం అని చెప్పిందంతే. దొంగతనం ఎవరు చేశారో చెప్పలేను, కానీ ఎవరి కారణంగా జరిగిందో చిత్రపటం గీసి చెప్పగలను అని విశ్వజిత్తుడు ముందే చెప్పాడు కదా, దాన్ని బట్టి ఒకసారి ఆలోచించండి అన్నాడు మంత్రి. విశ్వజిత్తుడి మాటల్లోని అంతర్యం అవగతమైంది రాజుకి. మంత్రి తాను చెప్పదలుచుకున్నది కొనసాగించాడు. ప్రభు, ప్రజలు పనుల్లేక అవస్థలు పడుతున్నారు. మీరు అవి చూడలేక వాళ్ళకి ధన సాయం చేస్తున్నారు. అలా వాళ్ళ కష్టాలు తీర్చాను అనుకుంటున్నారు. కాయ కష్టం చేయకుండా పొందిన సొమ్ము వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారే తప్ప బుద్ధిగా ఉండరు. అందుకే వాళ్ళ కష్టాల్ని తీర్చడానికి ఇలా చేయకుండా వాళ్ళకి ఏదైనా పని కల్పిస్తే బాగుంటుంది. ఏదో ఒక పనిలో నిమగ్నమైతే చెడు బుద్ధి అలవడదు, అరాజకాలు జరగవు, ఉచితాలెప్పుడు అనర్థదాయకమే కదా అని వివరించాడు మంత్రి. ఆ మాటలకు రాజు సానుకూలంగా స్పందించాడు. తన పద్ధతిని మార్చుకోవాలి అనుకున్నాడు. వీలైనంత త్వరగా దొంగ ఎవరో కనిపెట్టమని మంత్రిని ఆదేశించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.